అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఇంటి ముందేసిన ముగ్గులండి ఇవి. బాగున్నాయా? ఇవాళ నేను చూపెట్టబోయే రెసిపీ సేమియా ఉప్మా అండి. సేమియా ఉప్మా సింపుల్‌గానే అనిపించినా అందరికీ ముద్దవ్వకుండా పొడి పొడిలాడేలా చేయటం రాదండి. అదెలాగో నేను చూపిస్తాను. నేను ఒక పావు కేజీ సేమియా తీసుకున్నాను. వాటర్ వేడి చేసుకుందామండి. నీళ్ళు కాగబెట్టుకుందాము. సేమియాకి సరిపడా నీళ్లు పోసి కాగబెట్టుకుందాం. కాగిన వాటర్లో సేమియా వేస్తున్నాను చూడండి. వేసి అలాగే వదిలేయకుండా గరిటె తీసుకొని అటు ఇటు తిప్పండి. లేకపోతే గట్టిగా ఉండలాగా అయిపోతుంది. అటు ఇటు తిప్పుతూ ఒక 2-3 పొంగులు వచ్చేదాకా ఉంచండి. 2-3 పొంగులు వస్తే ఉడికిపోయినట్టేనండి సేమియా. దించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పొంగు వస్తుందండి. వచ్చేసింది పొంగు చూడండి. ఇప్పుడు ఉడికిపోయినట్టేనండి. దించి పక్కన పెట్టుకుందాం. అందరూ మామూలుగా డైరెక్ట్గా వాటర్లో సేమియా వేసేసి తాలింపు వేసిన తర్వాత వాటర్లో సేమియా వేసేసి చేస్తుంటారు. అది ముద్ద అయిపోయినట్టుగా బంకగా తగులుకుంటుందండి చేతికి. తినడానికి అంత చిన్నపిల్లలైనా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ సేమియాని జాలీలుగా డిష్లో వేసి కొంచెం కొంచెం వాటర్ పట్టుకుంటూ వేడంతా చల్లారిపోయేదాకా వాటర్ పట్టుకుంటూ గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. చల్లారిపోయిన తర్వాత చేత్తో పొడి పొడిలాడేటట్టు వచ్చిందో లేదో చూసుకోండి ఒకసారి. వాటర్ అంతా కారిపోయిన తర్వాత వచ్చిందండి, పొడి పొడిలాడుతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. వాటర్ ఇంకా కారిన దాకా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం పల్లీలు వేయించుకుందాం. నేను ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగేలోపు మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా వేయించుకోండి. ఈ పల్లీలు వాటర్లో ఉడకనివ్వకుండా లాస్ట్లో వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి వేయించిన పల్లీలు పిల్లలకి తినడానికి. ఇప్పుడు ఆ గ్యాస్ మీదే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం వేయండి, ఎక్కువ పోయొద్దు. సేమియా ఉప్మా కాబట్టి చేతికి నూనెగా అంటుకుంటే చాలామంది ఇష్టపడరు. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపులు తీసుకుందాం. కొంచెం చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం ఒక రెబ్బ కరివేపాకు తీసుకుందామండి. నేను కరివేపాకు స్టాక్ ఎలా ఉంచుకుంటానో మీకు ఒక షార్ట్లో చూపిస్తానండి త్వరలో. నెల రోజులైనా నిల్వ ఉంటుంది అలా స్టాక్ ఉంచుకుంటే. కొంచెం తాలింపులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చీలికల్లా కోసుకోండి. వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కూడా బారుగా కోసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగుతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలని వేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గేంత వరకు వేయించుకుందామండి. మగ్గిపోయినాయి చూసారా? ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టి చల్లార్చుకున్న సేమియాని దీనిలో వేసుకుందాం. చూసారా డిష్కి కూడా ఏం అతుక్కోకుండా ఎలా వచ్చేసిందో. అదే వేడిది అలాగే ఉంటే ముద్ద ముద్దగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని గరిటెతో బాగా తిప్పుకుందాం.
ఉప్పు, టమాటా, ఉల్లిపాయ అంతా కలిసేటట్టు బాగా తిప్పుకుందాం. చూడండి, తిప్పేటప్పుడు మీకు అర్థమైపోతుంది అది ముద్ద అవ్వలేదని, పొడి పొడిలాడుతూ వచ్చినట్టు కనిపిస్తుంది. ఏం లేదండి, చిన్న సింపుల్ ట్రిక్. ఉడకబెట్టిన తర్వాత సేమియాని చన్నీళ్ళల్లో కొంచెంసేపు వాటర్ పడుతూ తిప్పుకోవాలంతే. చూసారా, నేను ఇక్కడ చేస్తానే ఉన్నాను, మా అబ్బాయి వీడియో తీయకుండా పల్లీలు తింటున్నాడండి. పల్లీలు తినడం ఎలాగో హెల్త్కి మంచిదే కదండి, అందుకే నేను ఏమి అన్ను. అందుకనే కొంచెం ఎక్కువే వేయించుకుంటానండి, ఎప్పుడు వేయించుకున్నా. చూసారా, అయిపోయిందండి. ఇప్పుడు వేయించి పొట్టు తీసి బద్దలా చేసుకున్నానండి పల్లీలు. ఇవి కొంచెం వేసుకుంటున్నాను. నేను చెబుతూనే ఉన్నాడు, వాడు తీసుకుంటూనే ఉన్నాడండి. వేసుకున్నానండి. ఇప్పుడు తిప్పుకుందాం అంతా కలిసేటట్టు. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. ఎలా ఉందండి? నా వీడియో మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి, ట్రై చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.